ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఆర్య. దర్శకుడు సుకుమార్ తొలి సినిమాతోనే ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాతో వన్ సైడ్ లవ్ అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఆర్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తర్వాత సుకుమార్ రామ్ తో జగడం సినిమా తీశారు. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. అసలు ఈ సినిమాని తొలుత మహేష్ బాబు, ఆ తర్వాత అల్లు అర్జున్ తో తీయాలని అనుకున్నారట. అయితే దిల్ రాజుతో జరిగిన చిన్న గొడవ కారణంగా హీరో రామ్ తో తీయాల్సి వచ్చింది ఈ సినిమా. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎలా మాట్లాడాలో పెద్దగా తెలిసేదే కాదు, ప్రపంచం కూడా మనలాగే ఉంటుందనుకోలేదు. ఆర్య సినిమా హిట్ కావడంతో గాల్లో తేలిపోయా. ఆ సందర్భంలో బన్నీతో జగడం సినిమా చేయాలనుకున్నా. కథతో సహా అన్ని సిద్ధమయ్యాయి. అయితే అదే సమయంలో దిల్ రాజుతో చిన్న సమస్య వచ్చింది. కోపం పట్టలేకపోయా, బాగా ఎమోషనల్ అయిపోయా. వెంటనే రాత్రికి రాత్రే హీరో రామ్ దగ్గరికి వెళ్ళిపోయి కథ చెప్పడం, ఓకే చేయించుకోవడం అంతా అయిపోయింది. అంతేకాదు మరుసటి రోజే ముహూర్తం కూడా పెట్టించేశా. ముహూర్త సన్నివేశానికి బన్నీని దిల్ రాజు గారిని పిలిచా. అక్కడికి దిల్ రాజు గారు వచ్చి, నీకు బుద్ధుందా, ఏంటి ఇలా చేసావు, కోపం వస్తే కనీసం చెప్పకుండా సినిమాని ఓపెన్ చేసేస్తావని తిట్టారు. నేను అమాయకుడినని ఆయనకు తెలుసు. నేనేమో నాది వీరత్వం అనుకున్నా. మీరు కథలో ఆ మార్పు చేయాలి, ఈ మార్పు చేయాలి అంటున్నారు. అసలు కుదరదని నేను చెప్పేశా. మొదటి సినిమా హిట్ కావడంతో నా జడ్జిమెంట్ ని ఎవరైనా తప్పని చెప్తే కోపం వచ్చేస్తుంది. రామ్ చేసిన పాత్ర అల్లు అర్జున్ లేకపోతే మహేష్ బాబు అయితే బాగుండేది. అతడి తమ్ముడి పాత్రకు రామ్ అయితే సరిపోయాడు. కానీ అలా జరగలేదు. జగడం సినిమా ఫ్లాప్ కావడంతో నాలోని మార్పు వచ్చింది. అప్పటి నుంచి ఎవరు ఏది చెప్పినా వినేవాడినంటూ జగడం సినిమా వెనక కథని ఒక సందర్భంలో చెప్పారు సుకుమార్ గారు.